హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ట్రెండింగ్ స్లీవ్ డిజైన్ చేసి చూపిస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఇది టాప్ అండ్ బాటము కాంట్రాస్ట్లో వచ్చిందనమాట. టాప్ ఏమో వైట్ కలరు, బాటమ్ వచ్చేసి పింక్ కలర్లో వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని నేను డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను 10 ఇంచెస్కి తీసుకున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ హ్యాండ్ లెంత్ తీసుకొని కింద 2 ఇంచెస్కి రైట్ సైడ్కి ఫోల్డ్ చేసేసాను. ఫోల్డ్ చేసి మధ్యలోకి మిడిల్లోకి మడుచుకొని దాన్ని ట్రయాంగిల్ షేప్లో స్టిచ్చెస్ వేసుకొని కట్ చేసేసుకున్నాను. తర్వాత రాంగ్ సైడ్కి టర్న్ చేసేసుకొని కార్నర్స్ దగ్గర నీట్గా సర్దుకొని పైన కూడా ఒక స్టిచ్ వేసుకున్నాను. కార్నర్ దగ్గర నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం కార్నర్స్ దగ్గర మనం నీట్గా కుట్టేసాము అంటే ఇంకా మిగతా అన్ని చోట్ల కూడా ఈజీగా స్టిచ్చెస్ వేసుకోవచ్చు. చూసారు కదా, పైన కూడా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి. ఒక 2-3 టైమ్స్ కానీ మనము ప్రాక్టీస్ చేసాము అని అంటే వచ్చేస్తుంది. కొత్తవారు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఏంటంటే కొత్తవారు మాకు రాదేమో ఎలాగ నేర్చుకోవడం అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగ ఏం లేదండి. ఒక 2 టైమ్స్ ఇలాగా మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా నేను బాటమ్ కలర్లో క్లాత్ ఉంది కదా, అది తీసుకొని ట్రయాంగిల్ షేప్లో మడుచుకున్నాను. అలాగా ఒక 8 పీసెస్ని అయితే రెడీ చేసుకున్నాను. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగా పీసెస్ని రెడీ చేసుకొని హ్యాండ్కి కింద వైపున పెట్టేసి నేను స్టిచ్ వేసేస్తున్నాను. అలాగా ఎన్ని అయితే మనం పెట్టుకొని స్టిచ్ వేసుకోగలమో అన్నీ అలాగ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే కింద వైపున. చూసారు కదా, నిదానంగా మీకు అర్థమవుతుందనేసి నేను నిదానంగా చూపిస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే నేను పెట్టలేదు వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా అర్థం అవ్వాలని చెప్పేసి. మీకు ఏమన్నా కొంచెం స్లోగా ఉంది వీడియో అనిపించేస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని చూడండి, ఏం పర్వాలేదు. నాకైతే కింద బాటమ్కి 4 పట్టాయి. అవి ట్రయాంగిల్స్ 4ని నేను స్టిచ్ చేసేసి వేసుకున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఒక 4, అటు సైడ్ ఎన్నైతే స్టిచ్ వేసుకున్నామో ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే 4 పీసెస్ని తీసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత అయితే సేమ్ క్లాత్ని ఒక 8 లెంత్ వచ్చేసి 8 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకొని ఇలాగ మడిచేసి రాంగ్ సైడ్లో స్టిచ్ వేస్తున్నాను. స్టిచ్ వేసేసి రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, అలాగా సింపుల్గా టర్న్ చేసుకుంటే ఇది బౌ మేకింగ్ అనమాట. హ్యాండ్కి వీడియోలో చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక హ్యాండ్ రెడీ చేసి ఉంచేసాను. ఆ హ్యాండ్కి కనిపిస్తుంది కదా బౌ పైన, అది నేను ఇంకో హ్యాండ్కి రెడీ చేస్తున్నాను అనమాట, మీకోసం వీడియోలో చూపిద్దామనేసి. చూసారు కదా, టర్న్ చేసేసాను. ఈ కార్నర్స్ దగ్గర ఏం చేయాలంటే మనం కొంచెం షార్ప్గా ఉండేదాన్ని దేన్నైనా తీసుకొని అలాగా కార్నర్స్ దగ్గర నీట్గా సర్దేసేసుకోవాలి. అంతేనండి, సింపుల్. అసలు బౌ మేకింగ్ ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడైతే ఆ బౌ మేకింగ్ కదా, అలాగా చేత్తోనే పెట్టేసుకోవచ్చు. నీడిల్ తోటి స్టిచ్ వేసేసుకొని తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, దాన్ని నేను ఆల్రెడీ స్టిచ్ వేసేసుకున్నాను. అది అందరికీ తెలిసే ఉంటుంది కదా, అది మళ్ళీ స్టిచ్ చూపించాలంటే వీడియో లెంత్ అయిపోతుంది అనేసి ఎలాగ స్టిచ్ చేయాలనేది నేను చూపించలేదు. దాన్ని బౌకి పెట్టేసి మిషన్ మీద అయితే ఒక స్టిచ్ వేసుకున్నాను, అటు ఇటు జరగకుండా. ఎక్స్ట్రాగా మిగిలిందని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఆ బౌని ఏం చేశాను అంటే హ్యాండ్కి మనం ఒక ట్రయాంగిల్ లాగా ఇచ్చాం కదా షేపు, దాని దగ్గర పెట్టేసేసి మిషన్తో కాకుండా సూదితో స్టిచ్ వేసేసుకోవాలి. మిషన్తో అంటే కష్టం కదా, బౌ కదా, అందుకనేసి నార్మల్ నీడిల్ని తీసుకొని చేత్తోనే స్టిచ్ వేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. హ్యాండ్ అయితే భలే రెడీ అయిపోయింది. హ్యాండ్కి మనం లైనింగ్ కావాలంటే లైనింగ్ వేసుకోవచ్చు, లేదా ట్రాన్స్పరెంట్గా బాగానే ఉంటుంది అనుకుంటే అలాగైనా ఉంచేసుకోవచ్చు. నేనైతే 10 ఇంచెస్ లెంత్ తీసుకుంటాను, కానీ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసేసాను కదా, నాకు 8 ఇంచెస్. స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్లో ఒక 1/2 ఇంచు వెళ్ళిపోయిన 7 ఇంచు అలాగా నాకు హ్యాండ్ వచ్చేసింది. మీకు కావాలంటే 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదా హ్యాండ్ బారు 10 ఇంచెస్ కానీ 11 ఇంచెస్ కానీ అలా మీ ఇష్టం అండి, ఎలాగైనా పెట్టుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి అలాగ స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్ మోడల్ అయితే ఇది. చూసారు కదా, చాలా సింపుల్, భలే ఉంది. ఇంకా చేతికి వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. నేను పెట్టుకొని చూపిస్తాను. హ్యాండ్కి అయితే ఇలాగ ఫుల్ హ్యాండ్ అయినా బాగానే ఉంటుందండి.
హ్యాండ్కి ఫుల్గా తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే హాఫ్ హ్యాండ్ అయితే ఇంకా నీట్గా కనిపిస్తుంది, లుక్ చాలా బాగుంటుంది.